జామపండు తింటే ఆరోగ్యానికి మంచిది అని తెలుసు కానీ అది మన శరీరంలో ఔషధంలాగా ఎలా పనిచేస్తుందనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ జామపండులో ఎలాంటి పోషకాలుంటాయి, దీనివలన ఎలాంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నివారణకు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో ప్రస్తుతం చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకాన్ని నివారించకపోతే శరీరం వ్యాధులమయంగా మారుతుంది. దీనికి పరిష్కారం జామ అని చెప్పుకోవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అంటే అరటిపండు కన్నా 63% ఎక్కువ. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని చేర్చి నిమ్మరసం కలుపుకొని తింటే తరచూ వేధించే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అతిసార, జిగట విరోచనాలు, గర్భిణీల్లో వాంతులు ఉన్నప్పుడు జామకాయ కషాయంగానీ మజ్జిగలో కలుపుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. జీర్ణశక్తికి దోహదం. ఎన్నో పోషక విలువలు ఉన్న జామకాయ నిజంగా దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఆహారం తీసుకున్నాక జామకాయ లేక పండిన జామను తింటే తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. జామకాయలో అధికంగా ఫైబర్ ఉండడంతో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జామకాయను తీసుకోవడంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా జామను చెప్పవచ్చు. తలనొప్పికి, మైగ్రేన్ నివారణకు దోర జామ పండును సానరాయి మీద గంధం చేసి నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గిపోతుంది. మైగ్రేన్తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. అలాగే జామ పండ్లను చిన్న సైజు ముక్కలుగా కోసి తాగే నీటిలో 3 గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది. జలుబు నుంచి ఉపశమనం. జామపండులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడంతో వైరస్ కారణంగా వ్యాపించిన జలుబు నివారణకు బాగా పనిచేస్తుంది. కాని జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంతమందికి జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడిచేసి సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దంత సంరక్షణ. ప్రతిరోజు ఒక జామకాయ తింటే ప్రోస్టేట్ క్యాన్సర్ను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి జామకాయ తింటే చిగుళ్ళు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పడు తీసుకొని బాగా ఎండబెట్టి దానికి అరచెంచా మిరియాలు, అరచెంచా సైంధవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజు పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టిపడ్డమే కాకుండా చిగుళ్ల సమస్యలు కూడా దూరమవుతాయి. మీరు కూడా ఈ విధంగా జామపండు తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.